నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురువుగారిని అడిగి విశ్వవసునామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ మానస. గురువుగారు, విశ్వవసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. విశ్వవసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి సకల సంపదల్ని ఇస్తుంది. ఏలినాటి శనిలో ఉన్నారు వీళ్ళు కుంభరాశి వాళ్ళు. అందువలన వీళ్ళ ఆదాయం ఎంత ఉందంటే ఆదాయం 8గా ఉంది, లాభము 14గా ఉంది. అలాగే 7 రాజ్యపూజ్యం ఉంది, అవమానము 5గా ఉంది. కాబట్టి కుంభరాశి వాళ్ళ పనులు ఉంటాయా, ఉద్యోగం ఉంటుందా, ఉండదా, ఇన్సెక్యూరిటీ భావన ఉంటుంది. యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడా చాలా భయపెట్టేస్తున్నారు కుంభరాశి వాళ్ళకి. అందులో షష్టగ్రహ కూటమి వచ్చింది, ఏలినట్స్ అని అధికంగా ఉంది. కాబట్టి కుంభరాశి వాళ్ళ మీదే ఏదో పడిపోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. కానీ అవేమీ ఉండవు. చక్కగా కుంభరాశి వాళ్ళు బ్రహ్మాండంగా వీళ్ళు పికప్ అయిపోతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో వీళ్ళు సాధిస్తారు. ఆ తర్వాత ధన ఆదాయంలో ఈ షష్టగ్రహ కూటమి అనేటటువంటిది బుధ, శుక్ర, రాహు, రవి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా చక్కగా మనకి ఉండడం అనేటటువంటివి మీనరాశిలో ఉండడం అనేటటువంటివి జరిగాయి. అలాగే ఈ షష్టగ్రహ కూటమి తర్వాత నుంచి అంటే ఈ యొక్క అమావాస్య మనకి ఒకరోజు ముందు జరిగినటువంటిది సూర్యగ్రహణం తర్వాత వీళ్ళు విజృంభణ అనేటటువంటిది చేస్తారు కుంభరాశి వాళ్ళు. పాపం కుంభరాశి వాళ్ళంతా కూడా యాత్రలకు వెళతారు, ఇతరులను తీసుకొని వెళతారు. ఆ తర్వాత చక్కగా అన్నదానాలు ఈ ఇళ్లల్లో ఇలా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయడం అనేటటువంటిది జరుగుతాయి. పిల్లల నుంచి కాస్త మనసుకి అశాంతి అనేటటువంటిది ఉంటుంది. పిల్లల విషయంలో మనము సాధించలేకపోయామనేటటువంటి అసంతృప్తి, అంటే వీళ్ళ లైఫ్ సూపరు, వాళ్ళకి కావలసిన విధంగా మనం తీర్చిదిద్దలేకపోయామనేటటువంటి అశాంతి అనేటటువంటిది వస్తుంది. కానీ పిల్లలు కూడా బ్రహ్మాండంగా సెటిల్ అవుతారు. వాళ్ళ గురించి అంటే అనవసరమైనటువంటి అశాంతి ఇస్తుంది. ఈ ఏలినాటి శని ప్రభావంలో ఏంటంటే మొగుడు ఉంటాడు, మొగుడు కోసం బాధపడాల్సిన పని లేదు, కానీ ఏదో రకమైన అశాంతి. పిల్లలు ఉంటారు, పిల్లలు పుట్టకపోతే ఏడవాల, పిల్లలు పుట్టిన తర్వాత బాధపడితే ఎట్లా, దానికి అశాంతి. అలాగే ఒక రేట్ అడుగుతారు మార్కెట్కి వెళ్ళి, ఎంత రేటు 100 రూపాయలు చెప్పాడు, వాడు 70 రూపాయలకి ఇస్తావా అని అడుగుతాడు, వాడు ఇవ్వకపోతే కూడా అశాంతి. ఈ విధంగా ప్రతి చిన్నదానికి కూడా కుంభరాశి వాళ్ళు మనోవేదన పడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే బంధుమిత్రుల కార్యక్రమాలలోకి వీళ్ళు పాల్గొని చక్కగా వీళ్ళంతా కూడా స్పీడ్గా చేసుకోవడము, మంచిగా అనుకున్నది సాధించడము అనేటటువంటివి జరుగుతాయి. బంధుమిత్రులకు శుభకార్యాలు చేసి పెడతారు, వాళ్ళ నుంచి ప్రశంసలు పొందుతారు. అయితే ఏలినట్స్ అంటే ఏలినట్స్ అనే ఎంత లాభాలు ఇచ్చినా కూడా పీడిస్తూ ఉంటుంది. కాబట్టి మనకి స్త్రీల నుంచి కాస్త జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వాళ్ళు. ఈ కుంభరాశి వాళ్ళు సాధారణంగా స్త్రీల జోలికి వెళ్ళరు వీళ్ళు. అయినప్పటికీ కూడా ఎందుకంటే శని వీళ్ళ జపాలు చేసుకోవడం, పూజలు చేసుకోవడం, వీటి మీద కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది ఉంటుంది. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఏలినాటి శని ప్రభావంలో ఒక స్త్రీ వలన వీళ్ళకి అవమానం జరగడం అనేటటువంటిది జరుగుతుంది. అందువలన స్త్రీతో చాలా జాగ్రత్తగా వీళ్ళు 2025 సంవత్సరంలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, సినిమా యూనిట్కి, కెమెరా టెక్నికల్ ఫీల్డ్ అందరూ కూడా లాభం పొందడానికి అవకాశాలు ఉన్నాయి. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి పురస్కారాలే అవార్డులు రావడం జరుగుతాయి. సినిమా హీరోలకి, సినిమా హీరోయిన్లకి ఆ తీసిన సినిమాలకు కూడా పురస్కారాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వీళ్ళంతా కూడా వృద్ధిలోకి చెందుతారు. సముద్ర వ్యాపారాలు, సముద్ర ప్రోడక్ట్స్, అలాగే ఇంకా అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, ఫర్టిలైజర్స్, ఇలాంటి వ్యాపారాలు అన్ని చేసేటటువంటి వాళ్ళు, టమాటా పంట మీద అధికంగా కమర్షియల్ క్రాప్స్ ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళు అధికమైనటువంటి లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయన్నమా. అలాగే సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కోగలుగుతారు. అలాగే ఇల్లు అమ్మేశాము అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ కొనుక్కునేటటువంటి స్థాయి ఈ సంవత్సరంలో వీళ్ళకి రావడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. అంటే ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు? ఈ రాశి వారికి ఇంకా ఇప్పుడు గురుబలం బాగా పెరుగుతుంది. అందువల్ల వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి, పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టేస్తారు. అయితే పరిహారాల దగ్గరికి వచ్చినాం అన్నట్టు శని, రాహు బాగుండలేదు. కాబట్టి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా,
రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. లేకుంటే ఏమవుతుందంటే వాళ్ళ మీద వీళ్ళకే కుంభరాశి వాళ్ళకి నమ్మకం కలగదు. రాహు ఉన్నాడు కదా, వాళ్ళనే నమ్మరన్నమాట. కాబట్టి ఇతరులనే నమ్ముతారు. కాబట్టి ఇది ఒక దోషమే. ఇది ఇతరులు నమ్మకపోవడం అనేటటువంటిది కూడా ఒక దోషమే. కాబట్టి ఈ యొక్క తో పాటు మనకి శని ఉన్నాడు, ఎల్నెట్ శని జరుగుతుంది. కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే జువ్వి చెట్టు కానీ, జమ్మి చెట్టు కానీ, లేదా రావి చెట్టు కానీ ఏది మీ ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఆ చెట్టుని సెలెక్ట్ చేసుకొని దానికి రోజుకు ఒక బకెట్ కనీసము మనం మంచినీళ్ళు జాగ్రత్తగా వేస్తూ మనం ఆ చెట్టు యొక్క మనం ప్రదక్షిణలు 108 ప్రదక్షిణలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఓకే గురుగారు, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.